హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది రివర్ మర్డర్స్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ నది ఒడ్డున ఒక శవాన్ని చూపిస్తారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో తన భార్య పనిచేసే రెస్టారెంట్ కి వస్తాడు. వచ్చిన తర్వాత తన భార్యతోనే మాట్లాడుతూ ఉంటాడు. బేసికల్ గా ఈ అమ్మాయి మన కథలో హీరోయిన్ ఈ రెస్టారెంట్ లో పనిచేస్తుంటుంది అనమాట. అంతేకాకుండా హీరోయిన్ కి ఇద్దరికి పెళ్లి 8 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. హీరో ఒక ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్. కరెక్ట్ గా అదే సమయానికి హీరో దగ్గరకు ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి కూడా పోలీస్ ఆఫీసరే. ఈ అమ్మాయిని మనం లేడీ పోలీస్ అని పిలుచుకుందాం. ఈ లేడీ పోలీస్ వచ్చేసి హీరోకి ఒక విషయం చెప్తుంది. నది ఒడ్డున ఒక అమ్మాయి శవం ఉందంటే అక్కడికి వెళ్దాం రా అని చెప్పేసి హీరోని ఈ లేడీ పోలీస్ తీసుకెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు ఒక భయంకరమైన నిజం చెప్తుంది. అదేంటంటే 12 సంవత్సరాల క్రితం హీరో ఆ తర్వాత ఇప్పుడు నది ఒడ్డున చనిపోయిన అమ్మాయి వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. అంతేకాకుండా చనిపోయిన అమ్మాయి కూడా పోలీస్ అనమాట. దాంతో హీరో ఆశ్చర్యపోతాడు. నేను 12 ఏళ్ల క్రితం రిలేషన్ లో ఒక అమ్మాయి ఇప్పుడు చనిపోయిందని చెప్పేసి హడావుడిగా అక్కడికి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయికి పెళ్లి 2 పిల్లలు కూడా పుట్టుంటారు. ఇంకా ముఖ్యంగా ఈ అమ్మాయిని చంపేసి బట్టలు లేకుండా శవాన్ని నీళ్ళలో పడేశారు. ఆ బట్టలు మాత్రం ఆ బ్రిడ్జి కింద ఉన్నాయని చెప్పడంతో అది చూసి హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే 12 సంవత్సరాల క్రితం హీరో ఈ అమ్మాయి కలుసుకుంది అక్కడే అనమాట. అది చూసి హీరో షాక్ అయిపోతాడు. ఆ తర్వాత అక్కడున్న పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఏది ఏమైనా సరే ఈ అమ్మాయికి నీకు లింక్ ఉంది కాబట్టి ఈ అమ్మాయి కేసును డీల్ చేసే ప్రాసెస్ లో నిన్ను కూడా ఎంక్వైరీ చేస్తాము. కాబట్టి నీ దగ్గర ఉన్న గన్ను మాకు ఇచ్చేయని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ హీరో దగ్గర గన్ను తీసుకొని ఎంక్వైరీకి కొంచెం సహకరించని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం తన భార్యకి ఇలా జరిగిందని చెప్పేసి ఆ అమ్మాయి హత్య గురించి చెప్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అలా జాగింగ్కి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు హీరోకి తన భార్య ఒక విషయం చెప్తుంది. మీ అమ్మగారు యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు. దాంతో వాళ్ళ అమ్మగారు ఉండే ఊరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు గురించి వాళ్ళ నాన్న అడిగి తెలుసుకుంటాడు అనమాట హీరో. ఏమైంది నాన్న ఎలా జరిగిందని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే చూడు మన ఇంటి పక్కన నది ఉంది కదా, ఆ నది మీద ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద మీ అమ్మ చాలా సార్లు నడిచింది. ఏం కాకుండా హ్యాపీగా తిరిగి వచ్చింది. కాకపోతే నిన్న మాత్రం భయంకరంగా వర్షం పడింది. ఆ వర్షంలో ఆ బ్రిడ్జ్ మీద నడుస్తున్నప్పుడు అనుకోకుండా కాలు జారి నీళ్ళలో పడింది. దాంతో తను చనిపోయిందని చెప్పడంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఆ మరుసటి రోజు హీరో వాళ్ళ అమ్మకి ఫ్యూనరల్ కూడా చేస్తాడు. కరెక్ట్ గా అదే ప్లేస్ కి పోలీస్ చీఫ్ వచ్చేసి అర్జెంట్ గా నీ DNA కావాలి. ఎందుకంటే ఆ బ్రిడ్జి కింద చనిపోయే అమ్మాయి బాడీ మీద కొన్ని ఆధారాలు దొరికాయి. సో నీ DNA టెస్ట్ చేస్తే అక్కడ నువ్వు ఉన్నావా లేదా సంగతి తెలిసిపోతుందని చెప్పడంతో హీరో కోపం వచ్చేస్తుంది. సార్ మా అమ్మగారు చనిపోయారు సార్, నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడ ఉండేవాడిని కదా అని చెప్పేసి కోపంతో సరే మీకు కావాల్సిన DNA కదా అని చెప్పేసి ఆ శాంపిల్స్ ఇచ్చేసి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఇంట్లో. కరెక్ట్ గా అదే సమయానికి ఆ ఊరికి సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి సార్ మీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పేసి హీరోని కారు ఎక్కించుకొని ఒక చోట తీసుకెళ్తూ ఉంటాడు. అలా తీసుకెళ్లేటప్పుడు బుర్ర బ్లాంక్ అయ్యి ఒక విషయం చెప్తాడు. అదేంటంటే సార్ మా ఊర్లో ఒక నది ఉంది కదా, ఆ నదికి పక్కన 3 రోజుల క్రితం ఒక అమ్మాయి శవం దొరికింది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా అని చెప్పేసి హీరోకి ఆ అమ్మాయి గురించి చెప్తాడు. అప్పుడు హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, కొన్ని సంవత్సరాల క్రితం హీరో ఆ అమ్మాయితో కూడా రిలేషన్ ఉన్నాడు అనమాట. అంటే ఈ అమ్మాయి రెండో అమ్మాయి. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరో ఆ తర్వాత ఈ రెండో అమ్మాయి ఎక్కడైతే కలుసుకునే వాళ్ళు రిలేషన్ లో ఉన్నప్పుడు దానికి కొంచెం దూరంలోనే ఈ అమ్మాయి చనిపోయి కనిపించింది. ఈ విషయాలన్నీ పక్కనున్న పోలీస్ ఆఫీసర్ హీరోకి చెప్తుంటే మనోడికి అసలు ఏం చెప్పాలో అర్థం కాదనమాట. సరే పద అని చెప్పేసి శవం దగ్గరికి వెళ్ళి చూస్తే ఫస్ట్ అమ్మాయికి ఎలాగైతే పెళ్ళైందో ఈ అమ్మాయికి కూడా పెళ్ళైంది. ఆ మొదటి అమ్మాయి శవానికి ఎలాగైతే వెడ్డింగ్ రింగ్ మిస్ అయిందో ఈ అమ్మాయికి కూడా అలాగే వెడ్డింగ్ రింగ్ మిస్ అయింది. కాకపోతే అక్కడ ఒక డాక్టర్ ఉండి ఈ రెండో అమ్మాయి బాడీని ఎగ్జామిన్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా చేసేటప్పుడు ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్ లో వెడ్డింగ్ రింగ్ దొరుకుతుంది. దాంతో హీరోకి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయి వెంటనే తన పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి అక్కడ ఉన్న శవాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి అని చెప్పడంతో వాళ్ళు కూడా చెక్ చేస్తారు. ఆ అమ్మాయి వెడ్డింగ్ రూమ్ కూడా సేమ్ అదే ప్లేస్ లో దొరుకుతుంది అనమాట. దాంతో హీరోకి బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది. ఈ ఇద్దరు అమ్మాయిలకి తనకు సంబంధం ఉంది. ఆ కిల్లర్ గాడు చంపేసి వెడ్డింగ్ రింగ్ ని దాచిపెడుతూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా మొన్నటికి మొన్న వాళ్ళ అమ్మ చనిపోయింది. ఒకవేళ ఆ కిల్లర్ గాడే వాళ్ళ అమ్మని చంపాడని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ కిల్లర్ గాడు ఒక నోట్ పడేస్తాడు అనమాట. అదేదో విచిత్రంగా రాస్తాడు, ఏదో బైబుల్లో ఉన్నట్టు రాస్తాడు. కాకపోతే లాస్ట్ లో ఎలీజా అనే పేరు రాస్తాడు. హీరోకి ఏం అర్థం కాదు వీడు ఎందుకు రాశాడు ఇదని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోకి ఏంటంటే వాళ్ళ అమ్మగారి శవం దగ్గర కూడా రింగ్ దొరుకుంటుందని చెప్పేసి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా వాళ్ళ నాన్న అడుగుతాడు. నాన్న నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అమ్మ ఇప్పుడు వెడ్డింగ్ రింగ్ పెట్టుకోలేదు కదా అని చెప్పడంతో అవును పెట్టుకోలేదు, తనకు అసలు పెట్టుకోవడం అంటేనే చిరాకు, ఆ రింగ్ కూడా బీరోలో ఉంది చూడని చెప్పడంతో హీరో వెళ్లి వెడ్డింగ్ రింగ్ ని బీరోలో చూస్తాడు. చూసిన తర్వాత హీరో ఒక నిర్ణయానికి వస్తాడు. ఓకే మా అమ్మని చంపింది మాత్రం ఆ కిల్లర్ గాడు కాదు, తను యాక్సిడెంటల్ గా చనిపోయిందని చెప్పేసి హీరో నమ్ముతాడు. కాకపోతే
కాకపోతే ఆ కిల్లర్ గాడు వచ్చేసి హీరోయిన్ చంపుతాడేమో అని భయం వేసి హీరోయిన్ కి హీరో ఒక గన్ ఇస్తాడు. కట్ చేస్తే మరోవైపు లేడీ పోలీస్ ఆఫీసర్ ఉంది కదా, ఆవిడకి ఏంటంటే ఇంతవరకు పెళ్లి కాలేదు, అంతేకాకుండా కనీసం బాయ్ ఫ్రెండ్ కూడా లేదు. సో దాంతో కనీసం బాయ్ ఫ్రెండ్ అయినా సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఒక అబ్బాయితో డేట్ చేద్దాం అని చెప్పేసి క్యాజువల్ గా మాట్లాడటానికి వస్తుంది. కాకపోతే మాట్లాడిన తర్వాత వాడు తనకు సెట్ అవడని చెప్పేసి సరే నేను వెళ్తానని చెప్పేసి లేడీ పోలీసు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే లేడీ పోలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోవటాన్ని అక్కడే ఒక చర్చి ఫాదర్ కూర్చొని చూస్తుంటాడు అనమాట. ఆ తర్వాత ఆ చర్చి ఫాదర్ ఒక మసాజ్ సెంటర్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆవిడ ఉంటుంది, ఆ మసాజ్ సెంటర్ ఓనర్ అనమాట. ఆవిడతో ఏమంటాడంటే నువ్వే నాకు మసాజ్ చేయాలని చెప్పి అంటాడు. కానీ ఆవిడ ఏమంటుందంటే నాకిందే నలుగురు పని చేస్తూ ఉంటారు, నువ్వేమో నన్ను పని చేయమంటున్నావు అని చెప్పి అనడంతో ఈ ఫాదర్ ఏమంటాడంటే చూడు నేను ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం నా ఫ్రెండ్, వాడెవడో కాదని చెప్పేసి హీరో పేరు చెప్తుంది అనమాట. దాంతో ఆవిడ ఏమంటుందంటే అతను ఒకప్పుడు నా కస్టమర్, చాలా మంచి అతను, ఇప్పుడు ఎలా ఉన్నాడు అని చెప్పడంతో ఇతను కూడా బాగానే ఉన్నాడు అని చెప్పి అంటాడు. సరే నా ఫ్రెండ్ పంపించాడు అంటున్నావు కాబట్టి నేను నీకు మసాజ్ చేస్తానని చెప్పేసి ఆ మసాజ్ సెంటర్ ఓనర్ ఈ ఫాదర్ కి మసాజ్ చేయడానికి ఒప్పుకుంటుంది. దాంతో వాళ్ళిద్దరు కలిసి రూమ్ లోకి వెళ్తారు. మరోవైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరోని ఎంక్వైరీ చేయడానికి ఒక FBI ఆఫీసర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత చూడు నీకు సంబంధించిన ఇద్దరు అమ్మాయిలు ఒకేలా చనిపోయారు, అంతేకాకుండా ఇదే బ్యాటర్న్ లో కొంతమంది అమ్మాయిలు చనిపోయారు, వాళ్ళ ఫోటోలు చూపిస్తాను, వాళ్ళలో నీకెవరో తెలుసా అని చెప్పేసి ఆ ఫోటోలు చూపిస్తే అందులో 8 అమ్మాయిల ఫోటోలు ఉంటాయి. వాళ్ళలో 4 అమ్మాయిలు హీరోకి తెలుసు. దాంతో ఈ FBI ఆఫీసర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు నువ్వు ఎంతమందితో రిలేషన్ పెట్టుకున్నారని చెప్పి అడిగితే చాలా మంది ఉన్నారని చెప్పేసి హీరో అంటాడు. దాంతో ఈ FBI ఆఫీసర్ ఏమంటాడంటే చూడు నీకు సంబంధించిన అమ్మాయిలందరూ చనిపోతున్నారు కాబట్టి అలాగా మిగతా అమ్మాయిలు చావకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ఎంతమందితో రిలేషన్ పెట్టుకున్నావో వాళ్ళ లిస్టు నాకు కావాలని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఆ కిల్లర్ గాడు అమ్మాయిలను చంపడమే కాకుండా వాళ్ళ రింగ్ తీసిన తర్వాత ఆ రింగ్ ని దాచిపెట్టడమే కాకుండా వాళ్ళ బాడీలో వాళ్ళ నాలుక మీద సిలువ గుర్తు కూడా వేస్తున్నాడు. అది మెయిన్ అనమాట. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి తనకి ఎవరితో రిలేషన్ ఉందని చెప్పేసి ఆ లిస్ట్ రెడీ చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. మరోవైపు చర్చి ఫాదర్ ని చూపిస్తారు. తాను మసాజ్ చేసుకోవడానికి వెళ్ళాడు కదా, ఆవిడ లోపల మసాజ్ చేస్తూ ఉంటుంది. కానీ సడన్ గా వాడు ఆవిడని కూడా చంపేస్తాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పటి వరకు అమ్మాయిలను చంపుకుంటూ వచ్చిన ఆ కిల్లర్ ఎవరో కాదు, ఈ చర్చి ఫాదరే. ఇక మీదట మనోడిని కిల్లర్ అని పిలుచుకుందాము. ఈ కిల్లర్ గాడు ఆ మసాజ్ సెంటర్ ఆంటీని చంపేసి ఆవిడ నోట్లో కూడా సిలువ గుర్తేస్తాడు. కాకపోతే ఈవిడికి పెళ్లి అవ్వలేదు. సో దాంతో రింగ్ లేదు కదా, తన మెల్లో ఉన్న సిలువ గుర్తు తీసి ఆవిడ బాడీలో పెట్టేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో లేడీ పోలీసు ఆ తర్వాత హీరో ఇద్దరు కలిసి ఒక చర్చికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ కిల్లర్ గాడు రాసిన లెటర్ ఉంది కదా, లాస్ట్ లో ఎలిజా అని చెప్పి రాశాడు. ఆ లెటర్ ని చర్చి ఫాదర్ చూపించి అసలు ఎలిజా అంటే ఎవరు, అందులో వాడు ఏం రాశాడు చెప్పండి అని చెప్పడంతో ఆయన కూడా ప్రాపర్ గా చదివి ఇది బైబిల్లో ఒక వచనం బాబు, అదేంటంటే ఒక దేవుడు దూతని కిందకి పంపించి ఎవరెవరైతే తప్పులు చేస్తున్నాడో వాళ్ళందరినీ చంపేయమని చెప్పి అంటాడు. అదే ఇందులో రాశాడు. దేవుడు పంపించిన దూతే ఈ ఎలిజా అని చెప్పడంతో హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది వీడు కావాలనే తనతో రిలేషన్ లో ఉన్న అమ్మాయిలందరినీ చంపుతున్నాడని చెప్పేసి. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ తీసుకుని మా ఇంటికి వెళ్దాం రా అని చెప్పేసి అంటాడు. దాంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఏమంటుందంటే చూడు ఆ FBI ఆఫీసర్ నీతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరి పేర్లు రాయమని చెప్పి అన్నాడు కదా, ఆ లిస్ట్ లో దయచేసి నా పేరు ఎంటర్ చేయమాకని చెప్పి అంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా హీరోతో సంబంధం ఉంది. దాంతో హీరో కూడా సర్లే నీ పేరు యాడ్ చేయనని చెప్పేసి తాను ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నతో ఒక విషయం చెప్తాడు. చూడనా ఆ కిల్లర్ గాడు నాకు సంబంధించిన అమ్మాయిలందరినీ చంపుతున్నాడు, అందులోని కరెక్ట్ గా ఇదే సమయంలో అమ్మ కూడా చనిపోయింది. కాబట్టి పోలీసులు ఏమంటున్నారంటే అమ్మ డెడ్ బాడీ ఒక్కసారి బయటికి తీసి ఎగ్జామిన్ చేయాలంటున్నారు, అంతకు మించి ఏమీ లేదు, నువ్వేం కంగారు పడద్దని చెప్పడంతో వాళ్ళ నాన్న కూడా సరేరా అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి బయట ఉన్న ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి సార్ ఆ కిల్లర్ గాడు రీసెంట్ గా ఒక హత్య చేశాడంట, మసాజ్ సెంటర్ లో ఒక ఆవిడ చనిపోయిందంట అని చెప్పడంతో అందరు కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్లి చూస్తే యాజ్ ఇట్ ఈజ్ గా ఆవిడ శవం అక్కడ ఉంటుంది. అంతేకాకుండా ఆ కిల్లర్ గాడు గోడ మీద ఏం రాస్తాడంటే నన్ను చంపండి అని చెప్పేసి రాస్తాడు. పాపం వాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయేమో గానీ. మరోవైపు ఆ FBI ఆఫీసర్ మాత్రం హీరోకి ఎవరితో సంబంధం ఉందో ఆ లిస్ట్ రెడీ చేయమన్నాడు కదా, అర్జెంట్ గా ప్రిపేర్ చేసి నాకు ఇవ్వని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్ళి తనకి ఎవరెవరితో సంబంధం ఉందని చెప్పేసి ప్రాపర్ గా లిస్ట్ రెడీ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా వచ్చి అక్కడ కూర్చుంటుంది. కాకపోతే హీరోని మాత్రం ఒక్క మాట కూడా అందో. దాంతో హీరో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. సర్లే నా భార్యను నన్ను అర్థం చేసుకుందని చెప్పేసి. కాకపోతే హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే తను ఎవరెవరితో రిలేషన్ లో ఉన్నాడో తనకే తెలియదు, అంతేకాకుండా తన రిలేషన్ లో ఉన్న అమ్మాయిలకైతే అసలు తెలియదు. ఆ కిల్లర్ గాడికి ఈ అమ్మాయిలందరూ ఎలా తెలుస్తున్నారని చెప్పేసి హీరోకి డౌట్ వస్తుంది. ఇదే విషయాన్ని తన భార్యకి కూడా చెప్తాడు. కానీ తన భార్య ఏమంటుందంటే ఇదో పెద్ద విషయమా, మన ఇద్దరికి పెళ్లి అయ్యే కొన్ని రోజుల ముందు సడన్ గా నిన్ను ఒక అమ్మాయి మీట్ అయిన తర్వాత నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడుతూ పక్కనున్న నన్ను కూడా మర్చిపోయావు, అంతేకాకుండా ఆ అమ్మాయితో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేస్తూనే ఉన్నావు. సో నాకు
నాకు అప్పుడే అర్థమైంది నీకు ఆ అమ్మాయితో రిలేషన్ ఉందని చెప్పేసి. కానీ ఏం చేస్తావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, అందులో నన్ను బాగా ఇష్టపడుతున్నావు. సరేలే ఈ రోజుల్లో అబ్బాయిలు అలాగే ఉంటారని చెప్పి నేను పెళ్లి చేసుకున్నాను. ఇదే టెంప్లెట్ ఆ కిల్లర్ గాడు కూడా యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు నీతో ఒక అమ్మాయి రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి నువ్వు ఎంతమంది అమ్మాయిలతో రిలేషన్ లో తెలియపోవచ్చు కానీ ఏ అమ్మాయితో ఉన్నావు అనే ఆ ఒక్క అమ్మాయి గురించి తెలుస్తుంది కదా. అలాగే ఆ కిల్లర్ గాడు కూడా ఆ ఒక్క అమ్మాయిని పట్టుకొని హీరోకి వేరే అమ్మాయితో రిలేషన్ ఉందా, ఆ అమ్మాయి పేరు చెప్పని చెప్పి అడుగుతాడు. ఆ అమ్మాయి కూడా తెలిసిన విషయం చెప్తుంది. అలాగా ఒక్కొక్కళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకుంటూ అలా చంపుతున్నాడని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మన కిల్లర్ గాడు యాజ్ ఇట్ ఈస్ గా హీరో భార్య ఏదైతే చెప్పిందో అలాగే ఫాలో అవ్వకుండా వచ్చాడు. ఫస్ట్ ఒక అమ్మాయిని చంపాడు కదా, ఆ అమ్మాయిని చంపే ముందు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా, నీతో కాకుండా హీరో ఎవరితో బాగా క్లోజ్ గా మాట్లాడుతున్నాడు అని చెప్పి అడిగితే తను ఈ మధ్యకాలం మసాజ్ సెంటర్ ఓనర్ తో బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటుంది. దాంతో కిల్లర్ గాడు కూడా నోట్ చేసుకుంటాడు. ఆ మసాజ్ సెంటర్ ఆవిడ పేరు తెలిసిన తర్వాత ఈ అమ్మాయిని చంపేస్తాడు. సో ఇది జరిగింది. ఇలాగా ఆ కిల్లర్ గాడు ప్రాపర్ గా ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకుని ఇంకొక అమ్మాయి గురించి తెలుసుకుంటూ వస్తున్నాడు అనమాట. కట్ చేస్తే ఇప్పుడు కథ ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో లేడీ పోలీస్ ఏం చేస్తున్నాడు, ఒక కాఫీ షాప్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ కిల్లర్ గాడు ఉంటాడు. పాపం లేడీ పోలీస్ తెలియదు కదా వాడు ఒక కిల్లర్ అని చెప్పేసి. కానీ ఆ కిల్లర్ గాడు మాత్రం లేడీ పోలీస్ తో మాట్లాడదాం అని చెప్పేసి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఏం మాట్లాడకుండా ఉంటుంది. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాని చెప్పేసి మనల్ని లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు బాస్కెట్ బాల్ ఆడుతున్న కుర్రలను చూపిస్తారు. అందులో ఒకరిని మాత్రం ఈ కిల్లర్ గాడు అలాగే చూస్తూ ఉంటాడు. మరోపక్క మన కథలో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో తన భార్య ఇచ్చిన క్లూ ద్వారాగా నేను ఎవరెవరితో రిలేషన్ లో ఉన్నానో వాళ్ళందరి గురించి ఆ కిల్లర్ గాడు ఎలా తెలుసుకున్నాడని చెప్పేసి ప్రాపర్ గా చెప్తాడు. ఒక అమ్మాయి ద్వారా ఇంకొక అమ్మాయిని, ఇంకొక అమ్మాయి ద్వారా మరొక అమ్మాయిని గురించి తెలుసుకుంటున్నాడని చెప్పేసి హీరో అక్కడున్న పోలీసు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మరోవైపు ఆ కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే ఇందాక బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు ఒక అతన్ని చూశాడు కదా, అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఒక రూమ్ లో పడేసి నేను దేవుడి దోతని పాపాలు చేసే వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటానని చెప్పేసి ఆ కుర్రోడి కాళ్ళు చేతులు కట్టేసి ఈ కిల్లర్ గాడు మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారి రిపోర్ట్లన్నీ వస్తాయి అనమాట. ఎందుకంటే హీరో వాళ్ళ అమ్మ డెడ్ బాడీని మళ్ళీ రీచెక్ చేశారు కదా, అలా చెక్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అదేంటంటే హీరో వాళ్ళ అమ్మ యాక్సిడెంటల్ గా చనిపోలేదు, తనని కావాలని చంపారు. అది కూడా చంపింది ఎవరో కాదు, ఆ కిల్లర్ గాడే అనమాట. వీళ్ళకి ఎలా తెలిసిందంటే వాళ్ళ అమ్మగారి నాలుక మీద కూడా ప్లస్ సింబల్ వేసి ఉంటుంది, అంటే సిలువ గుర్తు వేసి ఉంటుంది అనమాట. ఇంకా ముఖ్యంగా వాళ్ళ అమ్మగారి శరీరం మీద రెబేకా లవ్స్ జాక్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇది విన్న తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరో మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి రెబేకా, అది కూడా 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అనమాట. ఇది విన్న తర్వాత హీరోకి ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ వీడు రెబేకాను కూడా చంపేసి ఉంటాడు, అంటే ఇప్పుడు మీ ఇద్దరం కలుసుకున్న చోట చంపుంటాడు అని చెప్పేసి హీరో డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఎవరు కనిపించరు అనమాట. బేసికల్ గా ఏం జరిగిందంటే హీరో చాలా సిన్సియర్ గా రెబేకాని లవ్ చేశాడు. కాకపోతే ఈ విషయం తెలుసుకున్న ఆ రెబేకా వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మా నాన్న. ఆ తర్వాత అసలు రెబేకా ఏం చేస్తుందో కూడా పాపం ఎవరికి తెలియదు, హీరోకి అయితే అసలు తెలియదు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ అమ్మగారి శవాన్ని పూడ్చడానికి వెళ్తాడనమాట. ఎందుకంటే టెస్టులు చేయడానికి వాళ్ళ అమ్మగారి శవాన్ని బయటకు తీశారు కదా, మళ్ళీ పూడ్చి చేద్దాం అని చెప్పేసి ప్రాపర్ గా అన్ని చేపిస్తున్నప్పుడు అక్కడ ఒక బొకే ఉంటుంది. అందులో ఎవరు లవింగ్ సన్ అని చెప్పి రాసి ఉంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, అదేంటి మా అమ్మకు నేను ఒక్కనే కదా కొడుకుని, ఇంకెవడు లేడు కదా, మరి ఎవరు రాసి ఉంటారని చెప్పి ఆలోచించినప్పుడు హీరోకి సడన్ గా ఒకడు గుర్తొస్తాడు. వాడే కిల్లర్ గాడు అనమాట. ఇది ఖచ్చితంగా కిల్లర్ గాడు రాసి ఉంటాడని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మగారి శవాన్ని పూర్తి చేసి అలా వెళ్ళేటప్పుడు కథ ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఇప్పుడు రెబేకా అని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే హీరోని పెళ్లి చేసుకుందాం చెప్పి అడిగింది అనమాట. కాకపోతే హీరో ఏమంటాడంటే మనకి ఇంకా 18 సంవత్సరాలే, మనం ఏం చేస్తాం పెళ్లి చేసుకుని, కానీ నిన్ను మాత్రం నేను జీవితాంతం ప్రేమిస్తుంటానని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కొంచెం బాధపడుతూ ఉంటుంది. అది జరిగిందనమాట. కరెక్ట్ గా మన కథలో హీరో అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి చూస్తే అక్కడ కొన్ని గిఫ్ట్ బాక్సులు ఉంటాయి అనమాట. అది చూసిన తర్వాత హీరో షాక్ అయిపోతాడు. మెల్లగా ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో కొన్ని శరీర భాగాలు ఉంటాయి. ఆ శరీర భాగాలు ఎవరివో కాదు, తాను మొట్టమొదట ప్రేమించిన రెబేకావి. అవి చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే పోలీసు వాళ్ళందరినీ పిలుస్తాడు. సో వాళ్ళందరూ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పక్కనే ఇంకొక గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. అది మాత్రం హీరోకి అని చెప్పేసి సపరేట్ గా రాసి ఉంటుంది అనమాట. పోలీసులు ఏంటని చెప్పి అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక బేబీ ఉంటుంది. అంటే గర్భాన్ని తీసేస్తే ఎలాగొస్తుందో అలాగుంటుంది అనమాట. అది చూసి హీరో షాక్ అయిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఈ లేడీ పోలీసు ఉంది కదా, తాను ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడికి కూడా ఆ కిల్లర్ గాడు వస్తాడు. వచ్చిన తర్వాత లేడీ పోలీసుతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈసారి మాత్రం లేడీ పోలీసు వాడితో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. వాడిని కొంచెం లిఫ్ట్ అని చెప్పి వాడి కారు కూడా ఎక్కుతుంది. దాంతో వాడు కూడా సరే అని చెప్పేసి ఆ లేడీ పోలీసుని ఎక్కించుకుంటాడు. అప్పుడు లేడీ పోలీసు అడుగుతుంది, నీ పేరేంటి, నువ్వు ఎక్కడ ఉంటావు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి ప్రాపర్ గా అన్ని డీటెయిల్స్ కనుక్కుంటూ ఉంటుంది. వాడు కూడా
కూడా సమాధానం చెప్తాడనమాట. నేను ఒక ఫ్యామిలీ క్లినిక్ లో పనిచేస్తున్నాను, నేను ఒక ట్రావెలర్ ని, సరదాగా అన్ని ఊర్లు తిరుగుతుంటానని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ లేడీ పోలీస్ దిగే ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ ఏదో కాదు, ఈ రెబెకా బాడీ పార్ట్స్ దొరికినాయి కదా ఆ ప్లేస్ అనమాట. అసలు ఈ అమ్మాయి ఈ ఎందుకు ఇక్కడ తీసుకొచ్చిందంటే ఈ కిల్లర్ గాడిని చూపించి హీరోకి వీడేమో నీకు తెలుసా అని చెప్పి అడుగుదా అని చెప్పి తీసుకొచ్చింది. కాకపోతే హీరో అక్కడ లేడు. దాంతో ఈ అమ్మాయి కూడా డిసప్పాయింట్ అయిపోయి పోయేదేముంది ఈసారి మళ్ళీ కలుపుదోలని చెప్పేసి సరే నేను ఎక్కడే ఉంటాను నాకు పని ఉందని చెప్పేసి ఆ కిల్లర్ గాడిని వెళ్ళిపోమంటుంది. దాంతో మానవుడు కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ కిల్లర్ గాడు మళ్ళీ ఇంకొక హత్య చేశాడని చెప్పేసి పోలీసులు తెలుస్తుంది. దాంతో వాళ్ళు హీరోకి ఇన్ఫార్మ్ చేస్తారు. హీరో కూడా హడావుడికి వచ్చి చూస్తాడు. చూస్తే ఆ బాస్కెట్ బాల్ ఆడే కుర్రోడు కదా ఆ కుర్రోడిని చంపేస్తాడు అనమాట. కానీ FBI ఆఫీసర్ ఏమంటాడంటే ఎరా నీకు అమ్మాయిలతోనే కదా లింక్ ఉండేది, అబ్బాయిలతో ఉందని చెప్పి అనడంతో హీరో కోపం వచ్చేసి మీరు కొంచెం సైలెంట్ గా ఉంటారా, ఈ కుర్రోడు ఎవడో నాకు తెలియదని చెప్పి అనడంతో ఆ FBI ఆఫీసర్ ఏమంటాడంటే ఈ కుర్రోడు ఎవడో నీకు తెలియదుగామో గానీ ఈయన్ని మాత్రం చంపింది ఆ కిల్లర్ గాడే, ఎందుకంటే నోట్లో సిలువ గుర్తేసాడు. అంతేకాకుండా పక్కన ఒక లెటర్ పెట్టి దాని మీద మాలాకి అని రాశాడు. ఇంకా ముఖ్యంగా గోడ మీద జెజబెల్ అని రాశాడు. కాకపోతే ఈ వెడ్డింగ్ రింగ్ మాత్రం మిస్ అయింది, అది ఎక్కడుందో తెలియదని చెప్పి అనడంతో వెంటనే హీరో ఆ లేడీ పోలీసుని తీసుకొని మళ్ళీ చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ మలాకి అనే పేరేంటి, జెజబెల్ అనే పేరేంటి అని చెప్పేసి ఆయన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు ఆ చర్చ్ ఫాదర్ ఏమంటాడంటే మలాకి అంటే ఎవరో కాదండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించే వాళ్ళు, కాకపోతే జెజబెల్ అంటే ఎవరో కాదు, తప్పు చేసిన వాళ్ళు. ఈ రెండు పేర్లు రాసి మీకేదో చెప్పాలనుకుంటున్నాడు, కానీ అది నాకు తెలియదని చెప్పి అనడంతో హీరో ఆ తర్వాత లేడీ పోలీసు తిరిగి పోలీస్ స్టేషన్ కి వస్తారు. వచ్చిన తర్వాత ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ ఏమంటుందంటే వాడెందుకో అమ్మాయిల్ని క్యాజువల్ గా చంపుతున్నాడో లేకపోతే కామంగా చంపుతున్నాడు అనుకోవట్లేదు నేను, వాడు ప్రాపర్ గా వాళ్ళు ఏదో చేశారు అందుకనే చంపుతున్నాడు. అందులోనూ వాడు లాస్ట్ గా రెబేకాని చంపినప్పుడు అక్కడ గర్భాన్ని తీసేగా వచ్చిన బేబీని పెట్టాడు, వాడు మొత్తానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడని చెప్పడంతో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ స్టేషన్ కి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ అమ్మాయి హీరోకి తెలుసు అనమాట. ఎవరండి మీరని చెప్పి అడిగితే ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ కిల్లర్ గాడు బాస్కెట్ బాల్ ఆడే ఒక అతన్ని చంపేశాడు కదా అతని భార్య ఈ అమ్మాయి అనమాట. అతని దగ్గరికి వెళ్ళి హీరో అవును నీకు నీ భర్తకి ఎలా పరిచయం అని చెప్పి అంటంతో ఏముంది నేను ఒక కాఫీ షాప్ లో పనిచేసేదాన్ని అని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తాను పనిచేసే కాఫీ షాప్ ఏదో కాదు, హీరోయిన్ పనిచేస్తున్న కాఫీ షాప్ అనమాట. అక్కడ పని చేసుకుంటున్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ అప్పుడప్పుడు వచ్చేవాడు. అంతేకాకుండా వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఈ కిల్లర్ గాడు వాణ్ణి చంపేసి అక్కడ జెజబెల్ అని రాశాడు. జెజబెల్ అంటే తప్పు చేసిన అమ్మాయి. సో తప్పు చేసిన అమ్మాయి ఎవరో ఎందుకో తన భార్య కావచ్చు కదా అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేస్తుంది. డైరెక్ట్ గా తన భార్య దగ్గరికి వెళ్ళి 7 సంవత్సరాల క్రితం నువ్వేదైనా తప్పు చేసావా అని చెప్పి అడగడంతో హీరోయిన్ ఏమంటుందంటే అవును చేశానని చెప్పి అంటుంది. హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా హీరో వాళ్ళ భార్య 7 సంవత్సరాల క్రితం రిలేషన్ లో ఉంది, ఎవరితోనో కాదు. ఇప్పుడు చనిపోయాడు కదా ఒకడు బాస్కెట్ బాల్ ప్లేయర్, వాడుతానమాట. అసలు తాను రిలేషన్ ఉండడానికి కారణం కూడా హీరోనే. ఎందుకంటే వాడి భార్యతో 7 సంవత్సరాల క్రితం నువ్వు రిలేషన్ లో ఉన్నావు కదా, అందుకని నేను వాడితో రిలేషన్ లో ఉన్నానని చెప్పి అనడంతో హీరోకి బుర్ర బ్లాంక్ అవుతుంది. కోపం మామూలు అనమాట. నీ వల్ల వాడు చచ్చిపోయాడే, ఉంటే ఉన్నావు కానీ రిలేషన్ అని చెప్పి అనడంతో హీరోని ఏమంటుందంటే ప్రస్తుతానికి నేను గర్భవతిని అని చెప్పి అనడంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే హీరోయిన్ ఎప్పటి నుంచో పిల్లలు వద్దనుకుంటుంది కానీ మొత్తానికి పిల్లలు కావాలనుకుంది. అంతేకాకుండా గర్భవతి కూడా అయిందని చెప్పేసి హీరో ఆనందపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లేడీ పోలీస్ ఆఫీసర్ కోసం ఆ కిల్లర్ గాడు పోలీస్ స్టేషన్ కి వస్తాడు. ఆ కిల్లర్ గాడిని మన కథలో హీరో చూస్తాడు. కానీ చూసిన తర్వాత ఎవడీడు అన్నట్టు రియాక్షన్ ఇస్తాడు తప్ప వీడికి నాకేదో సంబంధం ఉందని చెప్పేసి రియాక్షన్ అయితే ఇవ్వడు. దాంతో మనకు అర్థమైపోతుంది ఆ కిల్లర్ గాడికి హీరోకి సంబంధం లేదు. కరెక్ట్ గా అదే సమయానికి లేడీ పోలీస్ ఆఫీసర్ వస్తుంది. అతను ఎవరో నీకు తెలియదు అని చెప్పంటంతో నాకు తెలీదు, చూడడానికి చాలా మంచోళ్ళు ఉన్నాడని చెప్పంటంతో ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా సరే అని చెప్పేసి ఆ కిల్లర్ గాడితో కొంతసేపు మాట్లాడి వాడిని అక్కడి నుంచి పంపించేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ శుభ్రంగా స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు సడన్ గా తనకి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఈ కిల్లర్ గాడు ఎక్కడ పని చేస్తున్నాడు, ఫ్యామిలీ క్లినిక్ అంటే గర్భాన్ని తీసేస్తూ ఉంటారు కదా. అంతేకాకుండా రెబేకా శరీర భాగాల దగ్గర అబార్షన్ చేసి బయటికి తీసిన పిండాన్ని కూడా అక్కడ పెట్టారు కదా, అలా పెట్టింది వీడే అని చెప్పేసి ఈ అమ్మాయికి డౌట్ వచ్చేస్తుంది. అలా డౌట్ వచ్చేసి ఈ విషయం హీరోకి చెప్తాం, ఎందుకంటే ఆ కిల్లర్ గాడు ఈ కిల్లర్ గాడు అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే అక్కడ కిల్లర్ గాడు ఉంటాడు అనమాట. వాడు వెంటనే యాజ్ ఇట్ ఈస్ గా లేడీ పోలీస్ ని చంపేస్తాడు. ఎందుకంటే ఈ లేడీ పోలీస్ కి హీరో కూడా ఒకప్పుడు సంబంధం ఉంది కదా, అందుకని ఈ లేడీ పోలీస్ ని ఆ కిల్లర్ గాడు అందరిలాగా చంపేసి నోట్లో సిలువ గుర్తేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో వాళ్ళ భార్య బయట షాపింగ్ కి వెళ్తుంది అనమాట. అదే సమయంలో హీరో బెడ్ మీద పడుకొని ఉంటాడు. కరెక్ట్ గా తనకి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. బాబు ఆ కిల్లర్ గాడు ఎవడో కనిపెట్టాం రా అని చెప్పి అంటంతో హీరో హడావుడిగా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ FBI ఆఫీసర్ చెప్తాడు అనమాట, చూడు కిల్లర్ గాని మేము కనుక్కున్నాము, అది కూడా రెబేకా శరీర భాగాలన్నీ ఒక బాక్సులు పెట్టి పార్సల్ చేసి పంపించారు కదా
కదా గిఫ్ట్ లాగా, వాటిల మీద వాడి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సో దాని ద్వారాగా మేము వాడిని పట్టుకున్నాము. అంతేకాకుండా ఈ విషయం నీతో పాటు ఆ లేడీ పోలీస్ కూడా చెప్పాం, కాకపోతే ఆవిడ కాంటాక్ట్ అవ్వట్లేదు ఫోన్ చేస్తుంటే, అందుకని ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ని వాళ్ళ ఇంటికి పంపించాము. బేసికల్ గా అసలు ఏం జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ చేసి అసలు ఏం జరిగిందో చెప్తారనమాట. అసలు ఏం జరిగిందంటే హీరోకి రెబెకాకి 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఇంకా ముఖ్యంగా వాళ్ళిద్దరు శారీరకంగా కలిశారనమాట. సో దాని వల్ల ఆ అమ్మాయికి గర్భం వచ్చింది. కాకపోతే హీరో ఏం చేశాడంటే హాస్పిటల్కి వెళ్ళి గర్భం తీపించుకొని చెప్పేసి తనని హాస్పిటల్ పంపించాడు. కానీ రెబెకా మాత్రం ఆ పని చేయకుండా గర్భాన్ని తీపించుకోకుండా అలాగే బయటకు వచ్చింది. బట్ ఈ విషయం తెలుసుకున్న తర్వాత రెబెకా వాళ్ళ అమ్మ నాన్న అక్కడి నుంచి తనని వేరే ఊరు తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఆ అమ్మాయికి బాబు కూడా పుట్టాడు. కాకపోతే అంత చిన్న అమ్మాయి పిల్లాన్ని పెంచలేదని చెప్పేసి తనని అనాథాశ్రమంలో పడేశారు. ఆ తర్వాత రెబెకా వేరే పెళ్లి చేసుకుంది. తన జీవితంలో తను హ్యాపీగా ఉంది. కట్ చేస్తే ఈ అనాథాశ్రమంలో పెరిగి పెద్ద అయిన వాడు ఏంటంటే తాను బయటకు వచ్చేసి ఒక చర్చిలో పని చేసుకుంటూ ఉన్నాడు. వాడి మాలాన వాడు. కరెక్ట్ గా అదే సమయంలో రెబెకా ఏం చేసిందంటే నా కొడుకు ఇంకా బతికే ఉన్నాడు, తను ఒక చర్చిలో పని చేస్తున్నాడంటే అని చెప్పి తెలుసుకొని డైరెక్ట్ గా వాడిని మీట్ అయ్యి వాడికి జరిగింది మొత్తం చెప్పింది అనమాట. ఇలాగ నేనే మీ అమ్మని తెలియక చేసిన తప్పు వల్ల నువ్వు పుట్టావు. కాకపోతే నేను ఇక్కడికి వచ్చి నీ దగ్గర చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఏ రోజైతే అనాథాశ్రమంలో వదిలేశానో అప్పటి నుంచి నా గుండె భారంతో నిండిపోయింది. ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ నా మనసును చంపేస్తోంది. నీకు ఈ విషయం చెప్తే గానీ నేను ప్రశాంతంగా ఉండలేనని చెప్పేసి ఆ విషయం మొత్తం ఈ కిల్లర్ గడికి చెప్పేసింది అనమాట రెబెకా. కానీ వాడేంటి మా అమ్మ వచ్చిందని ఆనందపడకుండా ఓకే మీరిద్దరు తప్పు చేస్తే నేను పుట్టానని చెప్పేసి వాడి మనసులో పగను పెంచుకున్నాడు. మరోవైపు రెబెకా ఏం చేసింది తెలుసా, వాళ్ళ భర్తకు కూడా ఈ విషయం చెప్పింది. నేను ఇలాగా చిన్నప్పుడు ఒక అతనితో కలిసి ఉన్నాను, దానివల్ల పిల్లాడు పుట్టాడని చెప్పేసి ఆ విషయం తన భర్తకి చెప్పి అక్కడి నుంచి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ కిల్లర్ గాడు ఏంటంటే ఇలా తప్పు చేసే వాళ్ళందరికీ దేవుడు శిక్ష వేస్తాడని చెప్పి బలంగా నమ్మి ఆ శిక్ష నన్నే వేయమన్నాడని చెప్పి వాడు అనుకొని మొట్టమొదట వాడు చంపింది వాళ్ళ అమ్మనే, అంటే రెబెకాని. నిజం చెప్పాలంటే నీ భార్యని. ఇంకా ముఖ్యంగా వాడు నువ్వు ఎవరెవరైతే రిలేషన్ లో ఉన్నావో వాళ్ళందరినీ చంపాడు. ఎందుకంటే వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ క్లినిక్ లో పనిచేశాడు. అంతేకాకుండా ఆ క్లినిక్ లో ఎవరైతే గర్భాన్ని తీపించుకుంటారో అందులోంచి బయటకు వచ్చే పిండాలన్నింటినీ ఒక గ్లాసు బాక్స్ లో దాచిపెట్టుకొని మీరు నా బ్రదర్స్ మీరు నా సిస్టర్స్ అని చెప్పేసి అలా ఎవరైతే గర్భాన్ని తీపించుకుంటారో వాళ్ళ మీద వాడు పగ పెంచుకున్నాడు. మరీ ముఖ్యంగా మీ అమ్మగారు చనిపోయారు కదా, దానికి రీజన్ ఏంటంటే నీలాంటి ఒక దుర్మార్గుడికి జన్మనిచ్చిందని చెప్పేసి వాడేంటంటే మీ అమ్మగారిని చంపేశాడు. అంతేకాకుండా నువ్వు ఎవరెవరితో రిలేషన్ పెట్టుకున్నావో వాళ్ళందరూ అలాగే గర్భాన్ని తీపిచ్చేసుకుని ఉంటారు కదా, అందుకని వాళ్ళ మీద కోపంతో వాళ్ళని చంపేసి వెడ్డింగ్ రింగ్ తీసి వాళ్ళ ప్రైవేట్ పార్ట్ లో పెట్టాడు. ఇది కారణం చెప్పడంతో హీరోకి బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది. అంతేకాకుండా సడన్ గా ఇప్పుడు ఆ లేడీ పోలీస్ ఇంటికి పోలీస్ ఆఫీసర్లు పంపించారు కదా, వాళ్ళు ఈ పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేస్తారు. సార్ మేము తలుపులు పగలగొట్టుకొని మరి లోపలికి వెళ్ళాను సార్, లోపల ఎవరు లేరని చెప్పడంతో పోలీసులకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎంతకు లేడీ పోలీస్ ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి ఇదంతా విన్న తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్లు ఏంటంటే వీడే కిల్లర్ అని చెప్పేసి హీరోకి ఆ కిల్లర్ ఫోటో చూపిస్తాడు. అది చూసి హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాడు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. అంతేకాకుండా ఆ లేడీ పోలీస్ కూడా వీడి మీద నాకు కొంచెం డౌట్ ఉంది చూడని చెప్పింది. అయినా సరే వాడిని నేను పట్టుకోకుండా వాడు మంచోడని చెప్పేసి వాడికి ఒక సర్టిఫికెట్ ఇచ్చి బయటికి పంపించానని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు లేడీ పోలీసు కనిపించట్లేదు. నెక్స్ట్ తన భార్యకి ఏదైనా అవుతుందని చెప్పేసి హీరోకి డౌట్ ఇచ్చేసి తన కారు వేసుకొని డైరెక్ట్ గా ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో హీరో వాళ్ళ భార్య ఉండదు, కానీ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ శవం ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోకి పిచ్చెక్కిపోతుంది. అంతేకాకుండా పక్కనే ఒక చిన్న బాక్స్ ఉంటుంది, అందులో గిఫ్ట్ ఉంటుంది అనమాట. హీరో హీరోయిన్ కి ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పుడు ఆ గిఫ్ట్ ఇచ్చాడు. అంతేకాకుండా నన్ను మీట్ అవ్వాలనుకుంటున్నావా అయితే రా అని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. సో దాంతో హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా హీరో హీరోయిన్ ఫస్ట్ టైం ఎక్కడైతే కలుసుకున్నారో అక్కడే వీడు ఉంటాడని చెప్పేసి హీరో హడావుడిగా కార్ వేసుకుని అక్కడికి బయలుదేరి వెళ్ళి చూస్తే అక్కడ ఆ కిల్లర్ గాడు ఉంటాడు. డైరెక్ట్ గా వాడి దగ్గరికి వెళ్ళి గన్ను పెట్టి ఎక్కడరా నా భార్య అని చెప్పి అడిగితే సరేలే నీ భార్య సంగతి పక్కన పెట్టి గానీ ఎలా ఉన్నావు డాడీ అని చెప్పేసి అడుగుతాడు. హీరోకి ఏం అర్థం కాదు. చూసావా ఎన్నో సంవత్సరాల తర్వాత కొడుకు తిరిగి వస్తే కొడుకుని ఎలా ఉన్నావు అని చెప్పి అడగకుండా నీ భార్యని అడుగుతున్నావు, నువ్వు అంతే డాడీ అని చెప్పేసి హీరోతో ఆ కిల్లర్ గాడు మాట్లాడుతున్నప్పుడు పక్కన ఒక బ్యాగ్ ఉంటుంది అనమాట. ఆ బ్యాగ్ లో గర్భాన్ని తీసేసిన తర్వాత వచ్చే పిండాలన్నీ ఒక డబ్బాలో పెట్టుకొని ఆ కిల్లర్ గాడు క్యారీ చేస్తూ ఉంటాడు. అవి చూసి ఆ కిల్లర్ గాడు ఏమంటాడంటే నీలాంటి వాళ్ళు చాలా మంది తప్పులు చేస్తున్నారు, అందులో నువ్వు చాలా చేశావు, మీలాంటి వాళ్ళు చేసిన తప్పుల వల్ల పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పేసి వాళ్ళు నా తమ్ముళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే ఎక్కడ నా భార్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వెంటనే కిల్లర్ కూడా హీరోకి తాళం ఇచ్చి కారు డిక్కీలో ఉంచూడని చెప్పి అంటాడు. ఆ గ్యాప్ లో హీరో వెంటనే గన్ను తీసుకొని ఆ కిల్లర్ గన్ని చంపేస్తాడు. దాంతో మనోడు చెరువులో పడతాడు. అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కారు డిక్కీ దగ్గరికి వెళ్ళి భయంగా ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక అబ్బాయిని చంపేశాడు కదా ఈ కిల్లర్ గాడు, బాస్కెట్ బాల్ ఆడుకునే అబ్బాయిని.
అని అతని భార్య ఉంటుందన్నమాట. అక్కడే ఒక లెటర్ ఉంటుంది. అది చూసి చదువుతాడు హీరో. అందులో ఏం రాసి ఉంటుందంటే, హాయ్ డాడీ, మీరంటే నాకు చాలా ఇష్టం, కాకపోతే మీరు చేసే పనులే నాకు నచ్చవు, అందుకని మీరు ఎవరెవరితో తప్పులు చేశారో వాళ్ళందరిని చంపేశాను. నేను నీ భార్యను కూడా చంపేద్దాం అనుకున్నాను, కాకపోతే తాను గర్భవతి. ఇప్పుడు ఎలాగో నేను చచ్చిపోతాను, దేవుడు నాకు అప్పచెప్పిన పని అంతా అయిపోయింది, కానీ నేను చచ్చిపోయి నీ భార్య కడుపులో మళ్ళీ పుడతాను. అందులో నువ్వు నన్ను చూసుకుని జీవితాంతం కొమిలి కొమిలి ఏడవాలి. ఇంకా ముఖ్యంగా నీలాంటి వాళ్ళు తప్పు చేయాలంటే భయపడాలి. అందుకని నేను చచ్చిపోతున్నాను, నువ్వేం కంగారు పడకు, మళ్ళీ నేను నీకు పుడతానని చెప్పేసి ఆ లెటర్ లో రాసి ఉంటుంది. కట్ చేస్తే సంవత్సరం తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. హీరోయిన్ కి బాబు పుడతాడు. అంతేకాకుండా ఆ బాబుని ఎత్తుకొని హీరో ఆ బాబులో ఆ కిల్లర్ గాని చూస్తూ ఉంటాడు. వాడిని చూసి బాధపడుతూ ఉంటాడు, నేను ఇన్ని తప్పులు చేశానని చెప్పేసి. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, హీరోనేమో విలన్ అయ్యాడు, విలన్ కాస్త హీరో అయ్యాడు. నిజం చెప్పాలంటే విలనే ఈ కథకి హీరో, తప్పులన్నీ చేసింది హీరోనే. సో మీకు కూడా ఇదే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాంటిది ఏం లేదు బ్రో అంటే మాత్రం అది కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.